చెప్పండి చాలు. థ్యాంక్ యూ. రాజమండ్రికి నాకు ఉన్న అవినాభావ సంబంధం ఈ సందర్భంగా చెప్పుకోవాలనిపిస్తుంది. దానికంటే ముందుగా ఈ రోజున ఈ చక్కటి శ్రీ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారి పేరున ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్, ఆయన విగ్రహావిష్కరణ చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ సభాధ్యక్షులైనటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు సూర్య భగవాన్ గారికి, అలాగే మా సోదర సమానులు, అత్యంత ఆప్తులు, చెప్పాలంటే కుటుంబ సభ్యులు, మా అన్నయ్య లాంటి వాడు మురళీమోహన్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు సన్నిహితులు సోము వీర్రాజు గారికి, మా మరొక సోదరుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా అల్లు అరవింద్ గారికి, ఇచ్చేసేటువంటి పెద్దలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజమండ్రికి ఎప్పుడు వచ్చినా సరే నాకు గత స్మృతులు నన్ను వెంటాడుతుంటాయి. అవి చెప్పుకోనిపిస్తుంటుంది. నేను ఎక్కడ జన్మించానో పక్కన పెడితే నటుడిగా జన్మించింది ఈ గడ్డ మీదే. ముఖానికి మేకప్ వేసుకున్నది ఇక్కడ పునాదిరాడు. జీవితానికి పునాదిరాడు పడింది కూడా ఇక్కడ. ఒక పునాదిరాలే కాదు, రెండవ సినిమా ప్రాణం ఖరీదు, మూడవ సినిమా మనూరి పాండవులు, అన్నీ కూడా రాజమండ్రిలో జరిగినాయి ఈ చుట్టుపక్కల. సో నటుడుగా ఎదుగుతున్న సమయంలో ఇక్కడ ఉండే మనుషులు కానీ, ఇక్కడ నేల కానీ, ఇక్కడ నీరు కానీ, గాలి కానీ నాకు ఒక తెలియని ఉద్వేగాన్ని నేను లోనవుతుంటాను. ఆ రకంగా మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం నాకు అంతే ఉత్సాహంగా ఉంది. సో థ్యాంక్ యూ రాజమండ్రి. ఈరోజు మురళీమోహన్ గారికి చెప్పాను, ఇలా శత జయంతి ఉత్సవాలు, ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మనం విగ్రహావిష్కరణ చేయాలని గతంలో మేము అరవింద్ గారు అనుకున్నాం. అది మళ్ళీ గుర్తు చేసినప్పుడు సరైన సమయం ఇది, కాలేజీ ఆ బిల్డింగ్ కూడా మనం ఓపెన్ చేద్దాం అంటూ ఆయన అన్నారు. అనుకున్న ప్రకారం ఈ రోజున మేము ముందుకు వచ్చి అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే నాకు అల్లు రామలింగయ్య గారికి ఉన్న అనుబంధం కేవలం మామ అల్లులే కాదు, ఒక గురు శిష్యుల అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య. ఆయన్ని చూసి ఆయన హాస్యాన్ని చూసి చిన్నప్పటి నుంచి నవ్వుకున్నానేమో, కానీ ఆయన సినిమా జీవితంలో హాస్యాన్ని పండించారేమో, కానీ నిజ జీవితంలో మాత్రం ఎప్పుడు జీవితాన్ని హాస్యంగా తీసుకోవాలి. చాలా సీరియస్ అయినటువంటి వ్యక్తి ఆయన. దాన్ని కాచి వడపోచేటువంటి వ్యక్తి ఆయన. ఆయన చెప్పే ఒక్కొక్క విషయాలు నాకు ఒక్కొక్క విజ్ఞాన గుడికిల్లా అనిపిస్తుంటాయి నాకు. ఆ రకంగా ఆయన చెప్పే విషయాలకి నేను కేవలం అలా శ్రోతనై వింటుంటాను. అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటుంటాను. అది ఫిలాసఫీ కానివ్వండి, కొంతమంది మహనీయుల గొప్ప వాళ్ళ జీవితంలో జరిగినట్టు అద్భుతమైన సంఘటనలు కానివ్వండి, ఎంతో ఇన్స్పైర్ చేసే విషయాలు కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చెప్తుంటే వావ్ అంటూ కేవలం ఆయనకి అలాగ శ్రోతనే ఉండిపోతాను నేను. ఆ రకంగా ఆయనతోటి ప్రైవేట్ సమయం ఎన్నోసార్లు నేను గడిపాను. అవన్నీ కూడా నాకు ఎంతో విజ్ఞానాన్ని తీసుకొచ్చింది, ఎస్పెషల్లీ ఈ హోమియోపతిలో. హోమియోపతి అది నాకు మావయ్య గారు అల్లు రామలింగయ్య గారితోనే నాకు ప్రారంభం కాలేదు, పరిచయం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఈ పొన్నూరులో ఉన్నప్పుడు పావులు కృష్ణ చౌదరి గారు అప్పట్లో పొన్నూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు, యంగ్ డాక్టర్ గారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఇప్పటికి కూడా మేము ఆయన దగ్గరికి వెళ్తుంటాం, ఇందాక అరవింద్ గారు చెప్పినట్లుగా. ఆ సమయంలో కూడా ఆయన మందు వాడేవాళ్ళం. అప్పుడు నాకు తెలియదు, చిన్న వయసు. ఆ ఉమాపతి బిళ్ళ ఉమాపతి బిళ్ళ ఇవ్వ అనేవాడిని. అది ఉమాపతి కదరా హోమియోపతి అని అమ్మ కరెక్ట్ చేస్తూ ఉండేది. అట్లాగా ఏదో తెలుగు పదంలాగా ఉమాపతి లాగా అనిపించేదాడు, మన గణపతిలాగా. సో అక్కడి నుంచి ఆ తర్వాత ఎప్పుడు అదే వాడుతుండేవాడిని. అవి కాకపోతే ఏమో ఇందాక ఆయన అన్నట్లుగా అరవింద్ గారు. సో తర్వాత రామలింగయ్య గారితో
నాకు మొట్టమొదటి పరిచయం అయింది కూడా కాకతాళీయం ఏమో తెలియదు, కానీ ఇదే రాజమండ్రిలో మనూరి పాండవ షూటింగ్. ఆ రోజు ఆయన ప్లాన్ చేశారు, ఈ అబ్బాయి బాగున్నాడు, మంచి గొడవ మన ఇంట్లో మనం నొక్కేసి ఇంట్లో ఉంచుకుందాం అనుకోనేమో తెలియదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోయి మనూరి పాండవులు ఇంటికి వెళుతూ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఆయన మన రావు గోపాలరావు గారు ఇంకా కొంతమంది కలిసి ట్రైన్లో కూర్చున్నారు. వాళ్ళు చిన్న సమావేశం ఉన్నారు ఆ ట్రైన్లో, ఆ 9 గంటల టైంలో. సో ఆ సమావేశంలో మీరు జాయిన్ అవుతారని అడిగారు. వద్దండి, నేను ఆంజనేయ స్వామి అనగానే నా గురించి ఏదో ఒక గుణగణాల్లో ఒక టిక్ మార్క్ పడినట్టుంది. అలాంటివి నన్ను అబ్జర్వ్ చేస్తూ కొన్ని టిక్ మార్కులు వేసుకుని ఫైనల్గా వీళ్ళందరూ కలిపి నన్ను సో అలాగా వారితో నాకు బంధుత్వం సురేఖ ద్వారా ఏర్పడటంతో ఆ పరిచయం అట్లాగా ఆయన మీద నాకు అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఆయనకున్న అపారమైన నాలెడ్జ్. ఆయన అందరికీ తెలిసి కేవలం హాస్యనట్లుగా అనుకుంటారు, కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తెలియని విషయాలంటూ ఏమి లేవనిపిస్తుంది, ఒక ఎన్సైక్లోపీడియా అనిపిస్తుంది. అండ్ పట్టుదలకి ఆయన అసలు పరాకాష్ట, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఆయన అనుకున్నది సాధించాలి అంటే ఎలాగైనా సరే సాధిస్తారు. ఆయన కేవలం ఒక మామూలు వానాకాలము చదువుకొని ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఒక కోరిక రావటం, పట్టుదలతో ఏదైనా సరే వెళ్ళాలి అంటూ అక్కడికి వచ్చి టక్కా మొక్కిలు తిని ఈ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహించాయన మన అందరి చేత అభిమాన హాస్యనుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారంటే అది ఆశామాసి విషయం కాదు. అయితే ఆయన పట్టుదల దాంతో ఆగిపోలేదు. ఆయన నటుడుగా సాధించారు, మంచి బిజీగా ఉన్నారు, మరి సరిపోతుంది కదా, అలా తృప్తి చెందలేదు. ఆయనకి ఎక్కడో హోమియోపతి మీద విపరీత మక్కువ. హోమియోపతిని నేర్చుకోవాలని ఆ వయసులో ఒక వేరే ప్రొఫెషన్లో ఆయన స్థిరపడిపోయిన తర్వాత ఆ వయసులో నేర్చుకోవాలన్న ఒక ఆలోచన రావటం, పట్టుదల పెరగటం, వెంటనే ఆయన కృషి చేయడం ప్రారంభించారు. ఆ రకంగా ఆయన నటుడుగా ఉంటూ మరో పక్క హోమియోపతి గురించి ఆయన బాగా చదువుకుని ఎగ్జామ్స్ రాసి ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ హోమియోపతిగా ఆయన ఒక సర్టిఫై అయ్యింది అంటే కనుక అది ఆయన చూసి చాలామంది మనం నేర్చుకొస్తారంటే ఒక ప్రొఫెషన్ వచ్చేసరికి తృప్తి చెందుతాం. అలా కాదు, ఇంకా ఎంత నేర్చుకోవచ్చు, జీవితం అంతా నేర్చుకోవచ్చు అనేటటువంటి నిత్య విద్యార్థిలాగా ఆయన జీవితాన్ని మనం ఒక గుణపాఠంలో తీసుకోవాలి. నేను అలాగే ఫీల్ అవుతుంటాను. ఆ రకంగా అల్లురామలింగ గారిని, డాక్టర్ అల్లురామలింగ గారు నేను నిజంగా ఒక గ్రేట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నేను ఫీల్ అవుతుంటాను. ఇక ఆయన వైద్యానికి విషయానికి వస్తే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా మీరు తెలుసుకోవాల్సింది. నాకు అన్టైమ్లీ మీల్స్ తోటి కొంచెం కడుపులో మంట రావడం మొదలుపెట్టింది. దానికి ఎన్ని యాంటాసిడ్లు వేసుకున్నా సరే టెంపరీ తప్ప అసలు పర్మనెంట్గా దానికి సొల్యూషన్ దొరకలేదు. ఆ సమయంలో నేను బాధపడుతుంటే ఏంటంటే ఆయన చెప్పాను, ఇట్లా ఉందని కడుపు మంట. సో ఆకలి తింటే తగ్గుతుందా, ఆకలి తినడానికి ముందు ఉంటుందా అని ఏదో రకరకాల ప్రశ్నలు వేశారు. వాళ్ళు సమాధానం చెప్పగానే ఒకే ఒక మాత్ర ఒక డోస్ వేశారు. ఐ థింక్ అదేదో చేతితో నిప్పి తీసేసినట్టుగా నెక్స్ట్ డే చాలా హాయిగా ఉందంట. మళ్ళీ లేదు, ఈ రోజు వరకు రాలేదు. కొన్ని మందుల పేర్లు చెప్పాలనిపిస్తుంది, కానీ అది నేను చెప్పాను కదా, అది వాడద్దు మీరు దయచేసి. అది కరెక్ట్ డాక్టర్ దృష్టి అది ఎనకాడియం అని పొరపాటు నేను చెప్పాను కదా, నేను వాడద్దు, డాక్టర్ కానీ పర్యవేక్షణలోనే వాడండి ప్లీజ్. సో అట్లా ఆ తర్వాత మా మేనత్త గారికి గ్యాంగ్రీన్ వచ్చింది. గ్యాంగ్రీన్ వచ్చేసి బాగా మడవంతా కుళ్ళిపోయేలాగా అయిపోయి దానికి కాలు యాంప్యూట్ చేసేటువంటి పరిస్థితి. సో ఆవిడ చాలా బాధపడుతుంటే సురేఖ అల్లురామలింగ గారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో అందనమాట, ఇట్లాగా ఉంది బాబాయ్, ఏదైనా మందు ఉందా అంటే, ఎందుకు ఉండదమ్మా అసలు మిరాకిల్స్ కంటే ఏదో మన డయాబెటిక్ డాక్టర్స్ అందరూ ఇంకా కాలు తీసేయాలి, పాదం తీసేయాలి అన్నారంటే, అయ్యో అంత పని చేయకండి అమ్మా, నేను ప్రయత్నిస్తానంటూ ఆయన ఒక రకమైన మందు వేశారు. అది నెల తిరగకుండా మన విఎఫ్ఎక్స్లో చూడండి, మన గ్రాఫిక్ ఎఫెక్ట్స్ లాగా మళ్ళీ కండల పూడుకుపోతూ మళ్ళీ పూర్తి మడం ఏర్పడిపోయింది. అది ఈ రోజు కూడా
రీసెంట్గా పాటించారు, మళ్ళీ లేదు. తమాషా ఏంటంటే ఇక్కడ ఎవరైతే మా మేనత్త గారిని ట్రీట్ చేస్తుంటే డాక్టర్ ఎవరైతే యాంప్యూట్ చేయాలన్నారో ఆయన ఆశ్చర్యపోయి రామలింగ దగ్గరకు వచ్చి కూర్చుని నా తల్లికి కూడా ఇదే ప్రాబ్లం అండి, మన పొట్టనలో ఏదో గ్యాంగ్రీన్ వచ్చింది, అది తీసేయాల్సి వచ్చింది, తీసేసే పరిస్థితి వచ్చింది, ఆ మందిలో చెప్తారంటే చెప్పను, అమ్మని తీసుకురండి మందు ఇస్తానన్నారు. ఆయన ఇచ్చారు, తగ్గింది. సో ఈ రోజు కూడా నేను కానీ నా బిడ్డలు కానీ మా బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు హోమియోపతి వాడతాం, హోమియోపతి. సో హోమియోపతి అనేది అసలు కరెక్ట్గా మనం పేషెంట్ చెప్పగలగాలి తప్ప దానికి మందు లేదు లేదనే పరిస్థితి లేదు. ప్రతి జబ్బుకి మందు, అయితే పేషెంట్ సరిగ్గా చెప్పగలగాలి. ఆ సైకాలజీని బట్టి అతని కాన్స్టిట్యూషన్ బట్టి, ఇందాక సోమ్ విరాజ్ గారు ఇస్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అన్నారు. ఎస్. సో మన మనస్తత్వాన్ని బట్టి, మన అలవాట్లను బట్టి, మన అభిరుచులను బట్టి వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక జబ్బుకి ఒకే మందు ఉండదు, ఒక జబ్బుకి వేరే మందులు ఉంటాయి. సో ఏ మందు కరెక్ట్గా సూట్ అవుతుంది అనే దాని మీద ఆయన అంత నిష్ణాతన, అంత ఎక్స్పర్ట్ అయ్యారు రామలింగ గారు. అందుకని ఆయన చాలా మందికి డాక్టర్, సినిమా ఫీల్డ్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి, ఇందాక మా సోదరుడు మురళీమోహన్ గారు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారికి కానీ, నాగేశ్వరరావు గారికి కానీ, సత్యనారాయణ కానీ, కోట శ్రీనివాసరావు కానీ, మురళీమోహన్ గారికి అండి, ప్రతి ఒక్కరికి ఆయన మందులు ఇచ్చేవారు. ఆయా రకాలటువంటి దీర్ఘకాలిక రోగాలను కూడా తగ్గించగలిగారు. సో అంటే అలాంటిది ఆయన నేర్చుకోగలిగారంటే కనుక నేను అంటాను, ఆయన అద్భుతమైన మానవతావాదే కాదు, మానవ సేవ చేశాడు ఆ రకంగా హోమియోపతి ద్వారా. వారిని అందరి బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నాను నేను. ఒక నటుడుగానే కాకుండా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గానే కాకుండా, ఈ రకమైనటువంటి మానవ సేవ చేస్తూ అన్ని రకాలుగా ఆయన జీవితాన్ని పరిపూర్ణత ఏర్పరచుకున్నారు. ఆయన 82 ఏళ్ల సమయం, 82 ఏళ్ళకి ఆయన చనిపోయి ఉండొచ్చు, కానీ 18 ఏళ్ల క్రితమే ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన జీవించారని చెప్పాలి. సో అలాంటి మావయ్య గారికి ఈ రోజున 100 రోజుల శత జయంతి ఉత్సవాలు మనం ఈరోజు చేసుకుంటున్నాము, ప్రారంభించాము, ఈరోజు తలుచుకుంటున్నాం. అంటే కనుక ఆ మహానుభావుడు యొక్క గ్రేట్ లెగసీ కానీ, గ్రేట్ ఆయన చరిత్ర కానీ మరొకసారి హృదయపూర్వక మంత్రంలో నమస్కరించుకోవాలి. మా కుటుంబం యావత్తు ఆయన ఎప్పుడు జీవితాంతం స్మరించుకుంటుంటుంది. అలాంటి పెద్ద ఆయన మా మావయ్య గారు అవ్వటం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఇక ఈ సమయంలో మురళీమోహన్ గారు ఈ బిల్డింగ్ కట్టే విషయం అడిగితే కనుక వీళ్ళందరూ చాలా పెద్ద చేసి చెప్తున్నారు. నిజంగా చెప్తాను ఆనెస్ట్గా, ఇది నా జేబులో డబ్బులు కాదు. నేను రాజ్యసభ ఎంపీగా ఉండటం నా అదృష్టం. ఇలాంటి స్కిల్తో ఇచ్చాను, ఇది నా డబ్బులు ఇచ్చాను అని గర్వంగా చెప్పుకోగలను. మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నయా పైసా నా జేబులోంచి ఇచ్చాను కాబట్టి గర్వం. నా అదృష్టం ఏంటంటే నేను ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి నేను ఎంపీగా ఉండుంటే కనుక నా యొక్క నిధులు కేవలం అంతవరకు ఉండేవి. రాజ్యసభ అవటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సరే ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా రాజ్యసభ ఎంపీని అవటం మూలంగా ఈ కాలేజీకి ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. సో 2 కోట్లు ఇవ్వడం చాలా కష్టమైపోతాం, ఇబ్బంది ఎలాగానే అండి ఆయన అన్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే వేరే చోట కూడా ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఏమైనా డిప్రైవ్ అవుతారేమో, అక్కడ ఇప్పించకుండా మా కాలేజీకి ఇవ్వని 2 కోట్లు మేము అడిగితే న్యాయం కాదు అని మేమాంసలో ఆయన ఉన్నారు. అది నిజమే. కానీ మావయ్య గారి పేరున ఇంతమంది స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటున్నారు, వీళ్ళ అభివృద్ధి కోసంగా, వీళ్ళ భవిష్యత్తు కోసంగా. ఇక్కడ చక్కటి అంబియన్స్ ఉండాలి, ఇక్కడ బిల్డింగ్ ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వటం అనేది న్యాయం, ధర్మం. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నాకు గొప్ప అవకాశం ఇచ్చిన మురళీమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది ప్రపోజ్ చేసినటువంటి సూర్య భగవాన్ గారికి కూడాను ఆయన టైమ్లీగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. మనకెందుకు అంటే కనుక ఇది వచ్చేది కాదు ఈ రోజున. బట్ ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి, మురళీమోహన్ గారు లాంటి విజన్ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇది నిజంగా జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు వీళ్ళందరూ కలిపి. సో వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సూర్య భగవాన్ గారికి నాకు కూడా చిన్న ఇది ఉంది, ఆయన గుర్తు చేస్తున్నారు. నా ఫస్ట్ పిక్చర్ షూటింగ్ ఇక్కడ జరుగుతున్న సమయంలో ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థి అంట, షూటింగ్ క్లాస్ ఎక్కొట్టి షూటింగ్ వచ్చారు ఆయన. కాబట్టి స్టూడెంట్స్ రేపు పొద్దున ఎవరైనా కాలేజీకి ఎందుకు ఎక్కొట్టవాలంటే కనుక మీరు ఎక్కొట్టలేదంటే అప్పట్లో అనకండి ప్లీజ్. ఆయన అప్పట్లో కాలేజీ స్టూడెంట్గా. సో చాలా సంతోషం. అండ్ ఈ సందర్భంగా మరొకసారి మావయ్య గారి
శత జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, మమ్మల్ని పార్టిసిపేట్ చేసేలాగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రామలింగయ్య గారిని సదా స్మరించుకుంటాము. అండ్ మీలాంటి వాళ్ళందరి స్టూడెంట్స్, మీలాంటి వాళ్ళందరి కృషితోటి ఈ హోమియోపతి ఒక సంజీవిని, ఒక చిరంజీవిలాగా సాగుతూ ఉండాలని, భావితరాలకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.